వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వైకుంఠ ద్వార దర్శనం. ఈ పవిత్రమైన రోజున కోట్లాది భక్తులు ఆ శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని కోరుకుంటారు. అయితే మన దేశంలోనే భూలోక వైకుంఠంగా పిలువబడే ఒక క్షేత్రం ఉంది. అదే తమిళనాడులోని శ్రీరంగం. సాక్షాత్తు బ్రహ్మదేవుడు, సూర్యవంశ రాజులు, చివరికి శ్రీరాముడు, విభీషణుడు పూజించిన అత్యంత శక్తివంతమైన రంగనాథ స్వామి విగ్రహం ఇక్కడ ఎలా వెలిసింది? వైకుంఠ ఏకాదశి రోజున శ్రీరంగంలో జరిగే అద్భుతం ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సృష్టి ఆరంభంలో విష్ణుమూర్తి నాభి నుండి బ్రహ్మ ఉద్భవించారు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైన జ్యోతిష్య శాస్త్రం మాత్రం అర్థం కాలేదు. అప్పుడు బ్రహ్మ ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు రంగనాథ స్వామి రూపంలో బ్రహ్మలోకానికి వచ్చి ఆయన సందేహాలను తీర్చారు. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి ముగ్ధుడైన బ్రహ్మ, స్వామి ఇదే రూపంలో అర్చావతారమూర్తిగా ఉండిపోండి అని కోరారు. బ్రహ్మ కోరికను మన్నించి విష్ణువు రంగనాథుడి విగ్రహ రూపంలో బ్రహ్మలోకంలో కొలువుదీరారు. బ్రహ్మ తర్వాత ఆ విగ్రహాన్ని సూర్యభగవానుడు, ఆ తర్వాత వైవాశ్యత మనువు పూజించారు. మనువు తన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజుగా ఈ విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. అలా సూర్యవంశ రాజుల ద్వారా ఈ విగ్రహం త్రేతాయుగంలో శ్రీరాముడి వద్దకు చేరింది. రాముడు తన అవతారం ముగిసే సమయంలో తన ప్రియ భక్తుడైన విభీషణుడికి శ్రీరంగనాథ స్వామి విగ్రహాన్ని ఇచ్చి లంకలో ప్రతిష్ఠించమని చెప్పారు. కానీ ఒక కండిషన్ పెట్టారు. ఈ విగ్రహాన్ని నేల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు అని. విభీషణుడు విగ్రహాన్ని తీసుకుని లంకకు వెళ్తుండగా సంధ్యా సమయం అయ్యింది. కావేరీ నది ఒడ్డున ఆగి సంధ్యావందనం చేసుకోవాలనుకున్నాడు. అక్కడ ఒక బాలుడు, వినాయకుడు కనిపించడంతో ఆ బాలుడి చేతికి విగ్రహం ఇచ్చి, నేను వచ్చేదాకా కింద పెట్టద్దు అని చెప్పి వెళ్ళాడు. కానీ ఆ బాలుడు విగ్రహం బరువుగా ఉందని చెప్పి అక్కడే ఉన్న శేషపీఠంపై పెట్టేశాడు. విభీషణుడు వచ్చి చూసేసరికి విగ్రహం నేల మీద ఉంది. కోపంతో ఆ బాలుడిని వెంబడించగా అతను ఒక వినాయక ఆలయంలోకి వెళ్ళి దాక్కున్నాడు. అప్పుడు ఆ బాలుడు సాక్షాత్తు వినాయకుడే అని తెలిసి విభీషణుడు శాంతించాడు. విభీషణుడు విగ్రహాన్ని లేపడానికి ప్రయత్నించినా అది కదలలేదు. పైగా భారీగా మారిపోయింది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఇది దైవ నిర్ణయం, నేను ఇక్కడే కావేరీ తీరంలో రంగనాథ స్వామిగా ఉండిపోతాను. కానీ ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు నువ్వు వచ్చి నన్ను దర్శించుకోవచ్చు అని వరమిచ్చారు. అందుకే శ్రీరంగం ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంత ప్రత్యేకం. ఈ రోజున స్వామివారిని వజ్రాల వస్త్రాలతో అలంకరించి వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం గుండా 1000 స్తంభాల మండపానికి తీసుకొస్తారు. ఈ దర్శనం కోసమే భక్తులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఇదండి భూలోక వైకుంఠం, శ్రీరంగం వెనుక ఉన్న అద్భుత చరిత్ర. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ రంగనాథుడి కృప మనందరిపై ఉండాలని కోరుకుందాం. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.